హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు 6 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 70 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎట్లాంటి డౌట్ లేకుండా ఈ రెసిపీని ట్రై చేసేయచ్చండి. అలాగే ఎవరికైతే ఆకలి తక్కువగా ఉంటుందో వాళ్ళ ఆకలిని మెరుగుపరిచి చక్కగా ఆకలి వేయాలని పెంచేటట్టుగా ఈ రెసిపీ అనేది చేస్తుంది అనమాట. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదే పుదీనా నిల్వ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయటం కూడా చాలా సింపుల్. ఇది ఒక్కసారి మీరు రెడీ చేసి పెట్టుకుంటే దోశ, ఇడ్లీ లేదా రైస్ కానీ లేదా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 కట్టలు పుదీనాన్ని చక్కగా ఒలిచేసి 4-5 సార్లు వాష్ చేసుకొని బెజ్జాల గిన్నెలో వేసి పక్కన పెట్టేసి నీళ్ళంతా వడలాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాయిపప్పు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఎలా ఫ్రై చేయాలంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక 75 గ్రాముల దాకా ఎండుమిర్చిని వేసుకోండి. అంటే 2 కట్టలు పుదీనాకి నేనైతే 75 గ్రాములు ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా వేగాక మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, పెద్దవైతే 4, చిన్నవైతే 8 వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా కల్లుప్పును వేసుకోండి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ మిక్సీ జార్లో అవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ఇందాక 2 కట్టల పుదీనాన్ని చక్కగా వలుచుకొని కడిగేసి బెజ్జాల గిన్నెలో వేసి వాటర్ అంతా వడిలిన తర్వాత ఇలా ఆయిల్లోకి ఈ పుదీనాన్ని అంతా వేసేసి చాలా దగ్గరికి మనం వేయించేసుకోవాలండి. ఎక్కడా కూడా మనకి పుదీనా అనేది గ్రీన్ కలర్లో ఉండకూడదు, మనకి చక్కగా రోస్ట్గా వేగిపోవాలి. ఒక 2 కట్టలు పుదీనాన్ని తీసుకుంటే మనకి గుప్పెడితో పట్టుకుంటే ఆ గుప్పెడు కూడా రాదండి, అంతగా ఫ్రై అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా వేగిన దాన్ని పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న ధనియాలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగ మెత్తగా పౌడర్ పట్టేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి ఇందాక చల్లారి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసేసి దీంట్లోకి ఒక 10 గ్రాముల వరకు బెల్లాన్ని, నేనైతే మాకు సరిపడా ఇంత స్వీటే తింటాం కాబట్టి నేనైతే 10 గ్రాములు యాడ్ చేశానండి. లేదు కొంచెం మీరు ఇంకొంచెం స్వీట్గా తింటాను అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేస్తే ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే పుదీనా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని నీళ్లు తగలకుండా ఒక కంటైనర్లోకి తీసేసి పెట్టుకోండి. ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలకూడదండి, తగిలితే పచ్చడి పాడైపోతుంది. నీళ్లు తగలకుండా ఉంచితే పచ్చడి బయట అయినా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని మీకు నచ్చితే పోపు వేసుకోండి పల్లి నూనెతో, లేదు అంటే అలాగే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ దేర్.